ఈ కర్కాటక రాశి పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష 4 పాదాల్లో ఉన్నటువంటి వారికి వర్తిస్తుంది. వీరికి ఆదాయం 8, వ్యయం 2, రజపూజ్యం 7, అవమానం 3. గురుగోచర ఫలితాలు చూస్తే గురుగ్రహం 3 స్థానాల్లో చాలా చక్కగా సంచరిస్తోంది. సంతాన వృద్ధి, నూతన కృషి లాభం, గౌరవం మొదలైన శుభాలు కలగడానికి ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఆస్తి సంబంధమైనటువంటి విధి విధానాల్లో కొంచెత్తు విచారాలు సంభవించడానికి ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఏడాది పొడవునా కూడా శని స్థితి వలన ధనం ఎక్కువ ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి. శుభకార్యాల్లో విఘ్నాలు జరగకుండా జాగ్రత్త పడాలి. దుఃఖాన్ని నుంచి బయటపడటానికి సదాశివ సదాశివ అనే మంత్రాన్ని ఈ రాశి వాళ్ళు చేసుకోవాలి. తప్పనిసరిగా శనికి సంబంధించిన ఆరాధన చేయటం చాలా అవసరం. కర్కాటక రాశి వారు శని చాలా మేలు చేస్తాడు. అయినప్పటికీ శనీశ్వరునికి సంబంధించినటువంటి వివిధ మంత్రాల్ని అధ్యయనం చేయటం చాలా విశేషకరమైన ప్రభావం. నల్ల కుక్కకు శనివారం నాడు బెల్లం ముక్కైనా సరే లేక అన్నమైనా సరే ఆహారంగా పెట్టేటువంటి విధి విధానాన్ని నేర్చుకుంటే చాలా మంచిది. అలాగే నలుపు రంగు వస్త్రాల్ని 10 మందికి శనివారం నాడు పంచేటువంటి ఏర్పాటు చేసుకోవటం కూడా ఈ రాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. అంతేకాకుండా రాహుగ్రహ స్తోత్రపఠనం కూడా చాలా అవసరం. వీళ్ళకి రైతన్నలు తమ పంటలో కొంత భాగం కోల్పోయినప్పటికీ మిగతా పంటలు అభివృద్ధికరమైన ప్రభావాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఉంది.